చూసుకుంటే బాగా వెనకబడిపోయినట్టే కనిపిస్తుంది. ఇంతకుముందులాగా ఆయన మాటల్లో పదును లేదు, పదును మొత్తం తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా అంటే 2 years తర్వాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం, ప్రెస్ మీటు హైప్ అంత క్రియేట్ చేశారు, కానీ ప్రజల్లో పెద్ద ఎక్కడ స్పందన లేదు. కొన్ని ఛానల్స్లో వ్యూయర్షిప్ కూడా 1000 కూడా దాటలేదు. అంటే ఇప్పుడు కూడా మామూలు కబుర్లే. అప్పుడు కలిసి ఉన్నప్పుడు మేము తెలంగాణ కోసం, మా తెలంగాణ వాళ్ళు అన్యాయం అయిపోయారు, నీళ్లు నిధులు నియామకాలు వెనకబడిపోయామని చెప్పారు. ఆయన దీక్షలు చేశారు, సాధించారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ చాలా లాస్ అవుతోందని చెప్పని మళ్ళీ కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి ఆయన ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేసుకోవచ్చు, దాని గురించి మాట్లాడచ్చు. కానీ ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు పేరు జపించడం, ఇప్పుడు దగ్గర నిన్న జరిగిన 2 hours దాంట్లో ఆయన ఆ జపించడంలో దగ్గర 30 నుంచి 40 సార్లు చంద్రబాబు నాయుడు పేరు జపించారు కేసీఆర్. ఎందుకంటే మరి ఆ పాత బంధం అనేది మర్చిపోలేరు కాబట్టి. అంటే మళ్ళా అప్పుడు సెంటిమెంట్ రగిల్చారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరు జపించి ఏదో రకంగా ఇప్పుడు నీళ్ల విషయాలు, జల వివాదాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని మళ్ళీ బూచిగా చూపెట్టి మళ్ళీ లబ్ధి పొందాలి అని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇంత చేసినా అదే కనుక ఏపీ వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అయితే, అది చంద్రబాబు నాయుడు గారిని రియాక్ట్ అయితే అదేంటి మా తెలంగాణతో మీకేం పని అంటున్నారు. మరి ఏపీలో చంద్రబాబు నాయుడు గారి గురించి మీకెందుకు కేసీఆర్ గారు? మీకు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, మీరు విమర్శించండి. మేము ఉన్నప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉందని. అలాగే మరోమారు ఈ పాలమూరు రంగారెడ్డి గురించి మరి 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారుగా, మరి ఎందుకు చేయలేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయట్లేదు అని ఇప్పుడు విమర్శిస్తున్నారు. ఏదైనా కానీ ఒక ప్రజల్ని ఆకట్టుకునేలా, మొత్తానికి వాళ్ళని కదిలించేలా మాత్రం కొత్త పాయింట్ అనేది కేసీఆర్ చెప్పలేకపోయారు. గతంలో ప్రెస్ మీట్ పెడితే చాలా స్పందన వచ్చేది, కానీ ఈసారి లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చినా సరే ఎక్కడ కూడా వ్యూయర్స్ పెద్దగా అట్రాక్ట్ చూపెట్టలేదు. చాలా కాలంగా ఫామ్ హౌస్కి పరిమితం అవడంతో కూడా ప్రజలు పెద్దగా ఎక్కడ ఆసక్తి కనపరచలేదు అన్నట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన బయట ఉంది, ఒకసారి బయట చూద్దాం. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓఈలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సింది. దీనికి ఆజుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఈలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అక్కడ సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టగా వైజాగ్లో ఎవరు వీళ్ళు ఎంఓఈలు చేసిన వాళ్ళు అంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టడం పెట్టిండు వాడు పాపం. మరి ఎక్కడ ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి? 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచిస్తారు ఆ ప్రజలను? నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా, కనబడతాయి కదా. ఏమి లేదు, బట్టిదే గ్యాస్ బిజినెస్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత ఇన్ఫర్మేషన్ మా అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, ఎందుకని అంతే నిన్న కేసీఆర్ గారి ప్రెస్ మీట్లో స్పేస్ లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొచ్చి మాట్లాడడం ఎందుకని? మళ్ళీ ఇంకొకసారి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నమా? ఎలా చూడొచ్చు అంటారు ఆయన ప్రెస్ మీట్? ఒకటి రాజు అంటే ఒక మాట కేసీఆర్ అన్నది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకి శాపం అని, అది ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశ నుంచి కూడా ఆ నినాదం అంటానే ఉన్నారు. అది ప్రధానంగా ఇప్పుడు కాదు, 2014 ఈ సమయంలో వచ్చిన విభజన కాదు, 1956 నాటి సమైక్యాంధ్ర అంటే ఆ రోజు హైదరాబాద్ స్టేట్, అదేవిధంగా ఇటు ఆంధ్ర రాష్ట్రం రెండు కూడా కలిసి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకి శాపం అనేది అది ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. అదే అంశాన్ని మళ్ళీ కూడా చెప్పారు. ఇది ఒకవైపు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావడం, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, నీళ్లకు సంబంధించి, ఈవెన్ అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన దానికంటే కూడా ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కువ నష్టం జరుగుతోంది, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఇవన్నీ కూడా ఈరోజు నిన్న మాట్లాడారు. మాట్లాడడంతో పాటు నిన్నటి వరకు ఒక కథ, ఇకపై ఇంకో కథ అని చెప్పారు. ఇక్కడ ప్రధానంగా అది అంటే కొన్ని అంశాలు కొంత విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అనేది ఊపందుకోవడానికి ప్రధాన కారణం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంచడం. ఆ హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంచినప్పుడు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పెంపుని ప్రధాన అస్త్రంగా తీసుకొని ఆ రోజు ఉద్యమం వచ్చింది. దాంతోపాటు అక్కడ ఎందుకంటే హెడ్ రెగ్యులేటర్ పెంచడం కారణంగా పాలమూరు జిల్లానే నష్టపోతుంది. పాలమూరు అదేవిధంగా నల్లగొండ రెండు కూడా నష్టపోతాయి కాబట్టి, ప్రధానంగా పాలమూరు నష్టపోతుంది కాబట్టి ఆ రోజు హెడ్ రెగ్యులేటర్ పెంపుకు వ్యతిరేకంగా బిగినైన ఉద్యమం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ఉపయోగపడింది. అదేవిధంగా రెండో అంశం ముఖ్యంగా పోతిరెడ్డిపాడుతో పాటు 610 జీవో. సరే, అది ఒకవైపు. ఆ రోజు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత రోసయ్య గారు వచ్చారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు.
కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి నిధులు రిలీజ్ అయినప్పటికి కూడా డిజైనింగ్ కానీ లేదంటే ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన జాప్యం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అనే ఆరోపణలు ఉన్నాయి. అది స్వయంగా ఆ రోజు కేసీఆర్ గారు అదేవిధంగా అనేక మంది ఉద్యమ నేతలు కూడా మాట్లాడారు. అంటే ఇద్దరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు. 2009లో 2004లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు అధికారాన్ని కోల్పోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారంలో. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒకళ్ళు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పెంచడం, రెండో వాళ్ళు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన తీవ్ర జాప్యం చేశారన్న ఆరోపణలు. ఈ రెండింటితో పాటు 2014లో రాష్ట్రం విడిపోయినాక 2014 నుంచి 19 వరకే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఇక్కడ 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. ఆ నేపథ్యంలో 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అంటే ఈ మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అంశం అంటే చాలా పరిమితమైంది. అది కూడా రాష్ట్ర విభజన తర్వాత కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఆయన అక్కడ అధికారంలో ఉన్నారు. ఆ ముందు ఉద్యమ సందర్భంలో కానీ ఏ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరు. కానీ ఇక్కడ అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలంగాణకి చేసిన అన్యాయము, అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడకుండా కేవలం అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ గురువు, ఇక్కడ శిష్యులు అంటూ ఎప్పుడో పరిమిత సమయంలో అధికారంలో ఉండి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారినే పదే తీసుకోవడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇటు అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కాకుండా మిగిలిన వాళ్ళని తీసుకుంటే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో. ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నారు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోటి సత్సంబంధాలు కలిసి అంటే సమాంతరంగా ఇద్దరు కూడా ఒకే అంశం మీద ట్రావెల్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళందరినీ వదిలేసి కేవలం సెంటిమెంట్ రగల్చడానికి చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి గారిని ముడిపెట్టి మొత్తం మీద అంటే 2 రాష్ట్రాల్లో అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇరుకునబెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా ఒక అస్త్రం అందించడం, అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఇరుకున పెట్టడం. దీంట్లో భాగంగానే సెంటిమెంట్ను మళ్ళీ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. అదేవిధంగా ఈవెన్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తిగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంలో విఫలమయ్యారు. అటు దావోస్లో వెళ్ళిన సందర్భంగా కానీ, విశాఖలో గ్లోబల్ సిఐఏ సదస్సు సందర్భంగా కానీ, సిఐఐ సదస్సు సందర్భంగా అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు. ఈరోజు అక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి అనేది పదే వినిపిస్తోంది. ఆ సందర్భంగా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక మంచి పాజిటివ్ టాక్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో. అది ఒకవైపు, ఎందుకంటే ఇక్కడ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఏమి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చారు ఏంటి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. దాంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ విఫలమైందన్న ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి దాన్ని పూర్తిగా డైల్యూట్ చేసేందుకు గతంలో కూడా చెఫ్లతోటి ఎంఓయూలు చేసుకున్నారు, సంతకాలంతా కూడా ఆ హోటల్లో పనిచేసిన చెఫ్లు పెట్టారు అని చెప్పి ఆ సందర్భంగా కూడా దాన్ని ఒక పలచన చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు. అంటే ఉమ్మడి ప్రయోజనం ఇక్కడ తెలంగాణలో ఈరోజు అధికారంలో ఉన్న పార్టీని ఇబ్బంది పెట్టడము లేదా ముఖ్యమంత్రిని, అదేవిధంగా అక్కడ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయడం, ఒక ఉమ్మడి ప్రయోజనం కోసమే చంద్రబాబు నాయుడు గారిని పదే ప్రస్తావించారు అనేది ఇక్కడ కనిపిస్తోంది రాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అజిత్ గారు.